నమస్తే ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నది బీఆర్ వెంకటేష్ వెహికల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్ ద్వారా ఎన్సీఆర్కి సంబంధించిన వెహికల్స్ గురించి ఒక మంచి అప్డేట్ అయితే ఇస్తాను. నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంటే ఢిల్లీ సరిహద్దు పరిసర ప్రాంతాలకు సంబంధించిన వెహికల్స్ మనం తీసుకుంటూ ఉంటాము. హర్యానాలో కొన్ని జిల్లాలు, యూపీలో కొన్ని జిల్లాలు అయితే ఎన్సీఆర్లో కలవడం జరిగింది. అక్కడ రూల్ ఏంటంటే 10 years వెహికల్స్ని ఇంపోర్ట్ చేస్తున్నారు. డీజిల్ అయితే, పెట్రోల్ వెహికల్స్ అయితే 15 years వ్యాలిడిటీ. మనం లైఫ్ అయిపోయిన వెహికల్స్ని పర్చేస్ చేస్తూ ఉన్నాము. కానీ రీసెంట్గా ఏం జరిగిందంటే ఢిల్లీలో ఎలక్షన్స్ కారణంగా మనకు ఎన్ఓసీలు అనేవి, వెహికల్స్కి సంబంధించిన ఎన్ఓసీలు ఇష్యూ చేయడం హోల్డ్ చేశారు. రీసెంట్గా ఎలక్షన్స్ అయినాయి, దాంతోపాటు న్యూ గవర్నమెంట్ అయితే ఫామ్ అయింది. అక్కడ బీజేపీ అయితే ఫామ్ అయింది. బిఫోర్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉండే. కాబట్టి చాలామంది అక్కడ ఎంప్లాయీస్ కావచ్చు, ఆర్టీఐ ఎంప్లాయీస్ని కూడా ఎలక్షన్స్ డ్యూటీల్లో వేయడం అయితే జరుగుతుంది, అందరికీ తెలిసిందే. కాబట్టి కొత్త గవర్నమెంట్ ఫామ్ అవ్వడం, వాళ్ళందరికీ డ్యూటీలు ఉండడం వల్ల చాలా వెహికల్స్ ఎన్ఓసీలు అయితే హోల్డ్ చేశారు. కొంతమంది రూమర్స్ ఏంటంటే వ్యాలిడిటీ అయిపోయిన, లైఫ్ అయిపోయిన వెహికల్స్కి, ఢిల్లీ వెహికల్స్కి ఎన్ఓసీలు అయితే ఇష్యూ కావు అనే డౌట్స్ అయితే చాలామందికి, కస్టమర్స్ కావచ్చు, చాలామంది డీలర్స్ కూడా ఇక్కడ లోకల్ వాళ్ళు క్రియేట్ చేయడం అయితే జరిగింది. అలాంటిదేం లేదండి. అక్కడ ఎలక్షన్స్ కారణంగా వర్క్ అయితే డిలే అయిపోయింది. కాకపోతే మీకు నేను చాలామంది డీలర్స్ని కనుక్కున్నాను. వాళ్ళు చెప్పుకొచ్చింది ఏంటంటే ఆర్టీఐ ఏజెంట్స్ కూడా చెప్పారు. నాకు తెలిసిన ఏజెంట్స్ కనుక్కున్నాను అండ్ డీలర్స్ కనుక్కున్నాను. 1 week to 10 daysలో అయితే వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎన్ఓసీలు ఎటు పోవు. ఎందుకంటే ఆల్రెడీ సేల్ చేసిన వెహికల్స్కి ఎన్ఓసీ ఇవ్వకపోతే అక్కడ వాళ్ళకే ప్రాబ్లం. ఎందుకంటే మనం ఇక్కడ తిప్పుతాము, ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అయితే వాళ్ళే ఇబ్బంది పడతారు. కాబట్టి అలాంటిది ఏమి ఉండదండి, భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎన్ఓసీలు తొందరలోనే, ఎవరైతే లైఫ్ అయిపోయిన వెహికల్స్కి తీసుకోబోతున్నారో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏ విధమైన ఇబ్బందులు మీరు ఫేస్ చేయరు. కాబట్టి తీసుకోవచ్చు, బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. ₹1 తక్కువకు వస్తుందంటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు ఇక్కడ లైఫ్ ట్యాక్స్కి అండ్ అక్కడ వెహికల్ కాస్ట్కి టాలీ చేసుకోండి. బెనిఫిట్గా ఉంటేనే తీసుకోండి, లేకపోతే లోకల్ వెహికలే వచ్చేస్తుంది ఆ ప్రైస్లో. ఇదండి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నుంచి ఢిల్లీ వెహికల్స్ గురించి కావచ్చు, మనం తీసుకునే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఎవ్రీడే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.